తీసుకొచ్చారు. దాదాపు 2 నెలలు 3 నెలలు బట్టి వస్తూ ఉన్నారు. మరి ప్రభు కృప. మరి నేను ఎప్పుడు ఈ మినిస్ట్రీ ఆయన చెప్పడమే తప్ప నేను ఎప్పుడు చూడలేదు, వినలేదు. కాకపోతే నేరుగా నన్ను ఆహ్వానించారు. ఇందుకు నేను అర్హుడిని కాదు, కానీ ప్రభు నాకు ఇచ్చిన ఆధిక్యత. స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, అమ్మగారు చాలా చక్కగా, షాలేం రాణి అమ్మగారు కదా, చాలా అద్భుతంగా సువార్త యొక్క విశిష్టత, దాన్ని ఏ విధంగా ప్రకటించాలి, ఏ విధంగా ఆ సువార్త కొరకు సిద్ధపడాలి అని చాలా విషయాలు క్లుప్తంగా వివరించారు. వారికి దైవజనులైనటువంటి విజయ్ కుమార్ గారికి, రవికుమార్ గారికి, అలాగనే ప్రకాష్ గారికి, ఇంకెవరెవరైతే కరుణమ్మ గారికి మా దగ్గరికి వచ్చారు, సో జాన్ పాల్ పాస్టర్ గారికి, ఇంకెవరెవరైతే ఉన్నారో సేవక బృందం అంతటికి, సువార్థికులకు, విశ్వాసులైన మీ అందరికీ వందనాలు. వందనాలు చెప్పండి. నాకు మీరు తలకాయ ఊపినా కన్ను గీటినా నాకు కనబడదు. ముందు అది తెలుసుకోవాలి. అందుకేంటంటే కొంచెం గొంతు కనబడితే ఓహో నలుగురు ఉన్నారని అనుకుంటా అనమాట. స్తోత్రం చెప్పండి. పుట్టుగుడ్డివాడిని అమ్మ నేను. బోర్న్ బ్లైండ్. 1971లో పుట్టినప్పటి నుంచి గుడ్డివాడిని. మా తల్లిదండ్రులకు పుట్టిన 7వ సంతానాన్ని. నేను ఒక్కడనే అంధుడను. కానీ నన్నే ఎన్నుకొని ప్రభువారు కుటుంబీకుల్ని, రక్త సంబంధుల్ని సుమారు 300 మందిని రక్షించారని మా ప్రియులు చెప్తారు. ఏదేమైనా ప్రపంచవ్యాప్తంగా వాడబడ్డానికి ప్రభు తన కృప దయచేసి, నేనే విదేశాలు వెళ్ళలేదు, కానీ టీవీ పరిచర్య వాక్యం చెప్పాను కొన్నాళ్ళు. ఆ తర్వాత యూట్యూబ్ ఛానల్, ఇప్పుడు జోసెఫ్ మూర్తి, దాని 2 బిడ్డలు దేవుడిచ్చాడు. ఒక ఆయన్ని ప్రభు ఆయన దగ్గరికి తీసుకెళ్ళాడు. అమ్మగారు అంటే లేవాలమ్మా. కాబట్టి రూత్ ఝాన్సీ గారు ఆవిడ పేరు. ఆవిడ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తూ ఉన్నారు. మరి ప్రభు కృప, నా కుమార్తెకి వివాహం చేసాము. 2 మనవల్ని ఇచ్చాడు. ఇప్పుడు నేను తాతయ్యనమాట. స్తోత్రం చెప్పండి. అందుకని ఎవరైనా తాతయ్య మూర్తి గారు అని పిలండి ఈసారి నుంచి. ప్రభు కృప. మరి ఈరోజు నేను సమయం వృధా చేయకుండా ఇక్కడ సువార్త ప్రకటించాలని చెప్పారు. ఆ సువార్త గీతం వారు రమేష్ గారు. నిజంగా ఒక సేవకుడు ఏమున్నా లేకపోయినా తనకున్న తలాంతును ఉపయోగించుకొని దాని ద్వారా దేవుని సువార్త ప్రపంచానికి వెళ్ళాలని ఆశపడినప్పుడు, ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడనే దానికి ఇది ఒక నిదర్శనం. చప్పట్లు కూడా దేవుని కనపరచుదాం. నిజంగా సువార్త ప్రకటించే వారి పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములు అని యెషయా గ్రంథం 52వ అధ్యాయంలో, అలాగే ప్రియులరా, ఉత్తమమైన వాటిని గురించి ప్రకటించే వారి పాదాలు సుందరములు అని రోమీలకు రాసినటువంటి పత్రిక ప్రభునందు ప్రియులరా, మరి 10వ అధ్యాయం 17వ వచనంలో ఈ మాటలన్నీ మనకి ప్రకటించబడ్డాయి. కాబట్టి గానం రూపంలో, మాట రూపంలో, అన్ని విధాలు. ఓకే, ఈ సమయంలో మనం ప్రార్థన చేద్దాం. ఏది బాబు ఇదే ప్రార్థన చేస్తాం. ఇది సువార్త కార్డులు, అంటే సువార్త ప్రకటిస్తున్నప్పుడు పంచితే, అంటే మనం చెప్పే మాటలు అప్పటికప్పుడు వినినా లోపల నిలబడకపోవచ్చు. ఈ కార్డు సువార్త కార్డు. ఒకసారి ఒక దైవజనులు విశ్వాసులు రైల్లో ప్రయాణం చేస్తూ సువార్త పత్రికలు పంచుతున్నారంట. పంచుతూ వెళ్ళిపోతుంటే ప్రభునందు ప్రియులారా, ఎదురుగా ఉన్నటువంటి వ్యక్తులు కొంతమంది ఆ పత్రికలు అందుకొని వాటిని కిటికీలోంచి విసిరేశారు. అయితే అక్కడ ఏదో ఒక వ్యక్తికి ఒక పత్రిక దొరికింది. దానిని తీసుకొని ఇంటికి లోపల పెట్టుకున్నాడు, బ్యాగ్లో. ఇంటికి వెళ్ళిపోయాడు. చాలా సంవత్సరాలు అయిపోయిన తర్వాత తనకేదో బాధ కలిగినప్పుడు ఆ బ్యాగ్ వెతుకుతుంటే, ఆ సంచి వెతుకుతుంటే ఈ కాగితం దొరికిందంట. తను ఇంకా మరణావస్థలో ఉన్నాడు, చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నాడు. అప్పుడు ప్రార్థన అంటే తెలియదు కదా, అవిశ్వాసం కదా. ఏంటో ఈ కాగితం చదువుదాం అనేటప్పుడు అందులో నుండి ఒక మాట అతని హృదయాన్ని తాకి తను దేవుని వైపు తిప్పబడ్డాడంట. గొప్ప సేవకుడయ్యాడు.
కాబట్టి సువార్త ప్రకటించేటప్పుడు మనం ఇచ్చే కాగితాలు మన ఎదురుగానే చింపేయచ్చు, లేకపోతే విసిరేయచ్చు, ఏమైనా చేయనివ్వండి. ఏం భయపడకండి, బాధపడకండి. ఆ విసిరేసిన వాళ్ళు వాళ్ళతో మీరు వాదించవద్దు. ఎందుకంటే వాళ్ళు వద్దనుకున్న సువార్త ఇంకొకడికి వెళ్తుంది. మనం ఒక్కడికి ప్రకటిస్తే 10 మందికి వెళ్తుంది అనమాట. అది స్తోత్రం చెప్పండి. అందుచేత ఈ పత్రికలు చాలా ప్రాముఖ్యమైనవి. వీటిని మనం ప్రారంభిద్దాం. ప్రభువా వందనాలు. ఇదిగో నాయన, ఈ సువార్త పత్రికలు పాట ప్రభువా వీటిని వెల్లడి చేయిస్తున్నప్పుడు వీటిని ఆవిష్కరిస్తున్నాం. నజరేయుడైన యేసు క్రీస్తు నామములో నీ ప్రేమను ప్రకటించుటకై నాయన ఆయా సంఘాలు బృందాలు ఏకమై చేయుచున్న ఈ బృహత్తరమైన పరిచర్య నీకు మహిమార్థంగా జరిగించు. క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తూ నీ చేతులు పెడుతూ తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామములో ఆవిష్కరిస్తున్నాం తండ్రి. చప్పట్లు కొడదాం. అంతే, గట్టిగా చప్పట్లు కొడదాం. ఆ సువార్త కార్డులో మా యొక్క కల్వరి వర్షిప్ సెంటర్ పాస్టర్ గారిది మాది సాక్ష్యం. అలాగే మన విజయ్ కుమార్ అయ్య గారు వేకుజాం ప్రార్థన గురించి ఉంటుంది. కట్టండి. కుమారుని యొక్క పరిశుద్ధాత్మనామలో ఈ యొక్క పత్రికలను ఆవిష్కరించి ఉన్నాం. ప్రియులారా, ఈ సువార్త పత్రిక కార్డు రూపంలో వేసాడు సహోదరుడు. ఎప్పుడు నేను ఈ రకంగా వేయలేదు. అసలు మేము ట్రాక్స్ వేసి పంచడమే తప్ప, పాంప్లెట్స్ వేసి పంచడమే తప్ప, కాగితాల రూపంలోనే పంచాము తప్ప ఇలా కార్డ్స్ అమ్మ నాయన చాలా విలువైనటువంటివి. ప్రైజ్ ది లార్డ్. చూడండి ఎంత అద్భుతమైనటువంటి, చప్పట్లు కొట్టండి ఒకసారి. దేవుడు తన కృప అనుగ్రహించాడు. ఇది చదివితే ఒక మాట, పై మాట చదివితే బాగుంటుందేమో. ఒకరు చదువు. కల్వరి వర్షిప్ సెంటర్, మొదటి లైను, గాంధీనగర్, పెందుర్తి, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్. మేము లోకంలో పాపంలో చీకటిలో జీవించి నిజ దేవుని రుచి ఎరిగి ఇప్పుడు ప్రశాంతకరమైన జీవితం జీవిస్తున్నాము. ఆయన సేవలో ముందుకు వెళుతున్నాము. మమ్మల్ని మార్చిన దేవుడు మిమ్మల్ని మార్చుటకు సమర్థుడు. గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1-2 వచనాలు. సహోదరులారా, ఒకడు ఏ తప్పితములోనైనను చిక్కుకొని ఎడల ఆత్మ సంబంధమైన మీలో ప్రతివాడు తానును శోధింపబడునేమో అని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనసుతో అట్టి వానిని మంచి దారికి తీసుకుని రావలెను. ఒకని భారములు ఒకడు భరించి ఇలాగూ క్రీస్తు నియమమును పూర్తి చేయుడి. ఆమేన్. ఒకని భారము ఒకడు భరించి ఇలాగూ క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి. చాలా సంతోషం. గుంటూరు నుండి వచ్చి మన నగరంలో మరొక సువార్త ఆయుధం బయలుదేరింది. అందుకోసారి దైవజనుడికి కుటుంబానికి చప్పట్లు కొట్టి దేవుని కనపరచుదాం ప్రియులారా. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. సాంగ్ ఇది కూడా ప్రార్థన చేస్తున్నాను. ప్రభా, స్తుతులకు పాత్రుడా అనేటువంటి గీతాన్ని నాయన దీవించండి. ఇది ఎక్కడ పాడినా ఇది ఆశ్చర్యకరంగా ఉండును గాక. ఇప్పుడు పాడి ఆరాధన చేయబోతుండగా మీ దీవెన ఉంచు. క్రీస్తు యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామంలో ఈ యొక్క కాగితాలను ఆవిష్కరిస్తున్నాం. సాంగ్ షీట్ అండి, ఇది అందరూ తీసుకోండి. థ్యాంక్ యూ. ఓకే, సాంగ్ ప్లే చేద్దాం. ఇలా మీరు లైన్లో పెడితే తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో ఈ సాంగ్ని ప్రతిష్ఠిస్తున్నాం, ఆవిష్కరిస్తున్నాం, ప్లే చేస్తున్నాం. అయినా కీర్తనాకారుడైన దావీదు రచించిన 33వ కీర్తనను ఆధారం చేసుకుని స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. ఆయనను కూర్చి నూతన కీర్తనను పాడుచు పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో, పూర్ణ వివేకముతో ఉత్సాహధ్వనులు చేయుచు ఆయనను కీర్తించుదము. నేటి క్రైస్తవ ప్రపంచమునకు మొట్టమొదటి కానుకగా
దైవజనులు జొన్నలగడ్డ జోసఫ్ రమేష్ స్వరకల్పన రచన చేసి అందిస్తూ ఉన్నారు. ఇక ముందు కాలం అనేక మంది ఆత్మీయ జీవితాలకి మేలుకరంగాను దేవుని నామ మహిమార్థమై ప్రభు వారిని వాడుకోవాలని ఆశిస్తూ దీవిస్తూ క్రీస్తు యేసు ఘనమైన నామములో స్తుతులకు పాత్రుడా నా యేసయ్య అనే పాటను క్రైస్తవ లోకానికి అందిస్తూ ఉన్నాం. దేవుని తోటలోని సేవకుడు పాస్టర్ ఎస్ రవికుమార్, కల్వర్ బ్యాప్టిస్ట్ చర్చ్, లక్కరాజ్ గార్లపాడు, పల్నాడు జిల్లా. స్తుతులకు పాత్రుడవయ్యా, నీకే అర్పింతునయ్యా. స్తుతులకు పాత్రుడవయ్యా, నీకే అర్పింతునయ్యా. నా జీవితము నీదేనయ్యా, నా ప్రాణము నీకే అంకితం. నా జీవితము నీదేనయ్యా, నా ప్రాణము నీకే చప్పలు కొడదామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా యేసు రాజా. హల్లెలూయా, చప్పలు కొడదామా? హల్లెలూయా యేసు రాజా. స్తుతులకు పాత్రుడవయ్యా, నీకే అర్పింతునయ్యా. స్తుతులకు పాత్రుడవయ్యా, నీకే అర్పింతునయ్యా. కృతజ్ఞతతో నిన్నే నేను స్తుతించుటయే శోభస్కరము. కృతజ్ఞతతో నిన్నే నేను స్తుతించుటయే శోభస్కరము. యథార్థతతో నిన్నే నేను స్తుతించుటయే ఆశీర్వాదం. యథార్థతతో నిన్నే నేను స్తుతించుటయే ఆశీర్వాదం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా యేసు రాజా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా యేసు రాజా. స్తుతులకు పాత్రుడవయ్యా, నీకే అర్పింతునయ్యా. స్తుతులకు పాత్రుడవయ్యా, నీకే అర్పింతునయ్యా. నిన్ను గూర్చి నూతన కీర్తన పాడుచు నేను జీవించెదను. నిన్ను గూర్చి నూతన కీర్తన పాడుచు నేను జీవించెదను. ఉత్సాహధ్వనితో పాడుచు నేను సాగిపోయేద ఓ యేసయ్యా. ఉత్సాహధ్వనితో పాడుచు నేను సాగిపోయేద ఓ యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా యేసు రాజా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా యేసు రాజా. స్తుతులకు పాత్రుడవయ్యా, నీకే అర్పింతునయ్యా. స్తుతులకు పాత్రుడవయ్యా, నీకే అర్పింతునయ్యా. హల్లెలూయా, హల్లెలూయా.
అర్థమైందా పాట? పర్వాలేదా? నిజంగా నిజంగా పర్లేదన్న దేవునికి నమస్తమని. హల్లెలూయా. ఈ అల్పుణ్ణి రానున్న కాలంలో ధైర్యం చేసి దేవుని సువార్త చేయుటకు అన్నీ ఉన్నప్పుడు కాదు, ఏమి లేకపోయినా శూన్యములో సృష్టిని చేయగల దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు. మనమందరం లేచి నిలబడదాం. అదే పాటను ఒక్కసారి నేను పాడి వర్షిప్ చేసి అయ్యగారికి సమయాన్ని అప్పగిస్తాను. వాక్య భాగంలోకి వెళ్దాం. ఇదే పాటని నేను ఒక్కసారి పాడి మీరు ఆ పేపర్ చూస్తూ చప్పల కొడుతూ దేవుని నామాన్ని మహింపరుస్తాం. మా సంఘస్థులు అభి దమ్మ ముందుకు రా, దేవ సహాయం గారు ముందుకు రావాలి. మేమందరం కలిసి వర్షిప్ చేస్తాం. ఈ పాటని చప్పల కొడుతూ దేవుని నామాన్ని మహిమపరచుదాం. నా జీవితము నీదేనయ్యా, నా ప్రాణము నీకే అంకితం. స్తుతులకు పాత్రుడవయ్యా, తమల పడుతూ నీకే అర్పింతునయ్యా. కొట్టు. స్తుతులకు పాత్రుడవయ్యా, నీకే అర్పింతునయ్యా. నా జీవితము నీదేనయ్యా, నా ప్రాణము నీకే అంకితం. నా జీవితము నీదేనయ్యా, నా ప్రాణము నీకే అంకితం. హల్లెలూయా హల్లెలూయా. చెప్పలు ఎవరు కొట్లా? హల్లెలూయా యేసు రాజా, హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా యేసు రాజా. స్తుతులకు పాత్రుడవయ్యా, నీకే అర్పింతునయ్యా. స్తుతులకు పాత్రుడవయ్యా, నీకే అర్పింతునయ్యా. చప్పలు కొడతారా? కృతజ్ఞతతో నిన్నే నేను స్తుతించుటయే శోభస్కరము. కృతజ్ఞతతో నిన్నే నేను స్తుతించుటయే శోభస్కరము. యథార్థతతో నిన్నే నేను స్తుతించుటయే ఆశీర్వాదం. యథార్థతతో నిన్నే నేను స్తుతించుటయే ఆశీర్వాదం. హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా యేసు రాజా. నోరు తెరుద్దాం. హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా యేసు రాజా. స్తుతులకు పాత్రుడవయ్యా, నీకే అర్పింతునయ్యా. స్తుతులకు పాత్రుడవయ్యా, నీకే అర్పింతునయ్యా. చప్పలు కొడదామా? ఎవరు పట్ల? నిన్ను గూర్చి నూతన కీర్తన పాడుచు నేను జీవించెదను. నిన్ను గూర్చి నూతన కీర్తన పాడుచు నేను జీవించెదను. ఉత్సాహధ్వనితో పాడుచు నేను సాగిపోయేదా ఓ యేసయ్యా. ఉత్సాహధ్వనితో పాడుచు నేను సాగిపోయేదా ఓ యేసయ్యా. హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా యేసు రాజా.
హల్లెలూయా 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 యేసు రాజా పాడదాం హల్లెలూయా 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 యేసు రాజా హల్లెలూయా 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 యేసు రాజా నీవు చేసిన మేలకు నీవు చూపిన కృపలకు నీవు చేసిన మేలకు నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా 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 ఏ పాటి వాడనని నేను నన్నెంతగానో దీవించావు అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు ఏ పాటి వాడనని నేను నన్నెంతగానో దీవించావు అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో వందనం 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 యేసయ్యా 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 మోకరించుదాం 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 వందనం యేస మోకరించగలిగిన వాళ్ళందరూ దయచేసి మోకరించండి మోకరించి మా యొక్క అల్పమైన ఈ సంఘము కోసం ఆరంభంలో ఉన్న మా సంఘము కోసం అల్పనైన మా సేవ కోసం ప్రార్థించుదాం అందరూ మోకరించుదాం మోకరించుదాం మోకరించాలో దయచేసి వందనం చేతులు పైకెత్తి వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా అవును కదయ్యా మేము ఏ పార్టీ వారమయ్యా మమ్మల్ని ఎన్నిక చేయటకు అయ్యా మేము ఎచ్చటి వారమయ్యా నీ యొక్క భాగములో ప్రణాళికలో ఎన్నికలో మేము ఉండుటకు నాయనా అనేక సాక్ష్యాలు మేము విన్నాం ప్రభు కరోనాలో మేము పోవాలి అయా యాక్సిడెంట్లో మేము పోవాలి నేను కూడా నాయన నా జీవితంలో ఎప్పుడూ పోవాల్సింది నాయన మా అతిక్రమములు మా దోషములు బట్టి కాదు నాయన నీ ప్రేమను బట్టి మమ్మల్ని బ్రతికించేవు నాయన ఆ కలవరి సిలువలో నాయన నువ్వు కార్చిన రక్తాన్ని బట్టి మమ్మల్ని బ్రతికించావు ప్రభువానికే స్తోత్రం ఇక్కడ కూర్చున్న ప్రతి బిడ్డ నాయన ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్కరి సాక్ష్యం ఉంటుంది నాయన యోహాను సువార్త నాయన చివరి అధ్యాయం చివరి వచనంలో అంటారు నీ గురించి నీ కార్యాల గురించి నీ ఆశ్చర్యమైన కార్యాల గురించి రాయటకు నాయన అయా ఈ భూమి ఆకాశము సరిపోదన్నాడు ప్రభువా నిజమే కదా నాయన నువ్వు చేసిన అద్భుతాలు నువ్వు చేసిన ఆశ్చర్య కార్యాలు పతనమైపోతున్న పాడైపోతున్న జీవితాల్లో వెలుగునిస్తున్నాయి ప్రభువా మాలాంటి అల్పులను మాలాంటి నాయన యోగ్యులను ఎన్నుకోవాలంటే నువ్వు ఒక్కడవే ప్రభువా స్తోత్రము స్తోత్రము హల్లెలూయా స్తుతులు చెల్లించుదాం స్తుతులు చెల్లించుదాం అమూల్యమైన దేవుని మాటలు వినబోతున్నాం స్తుతులు చెల్లించుదాం మౌనముగా ఉంటానికి మన మాటలు వినబోతున్నాం స్తోత్రము గారిని ఆహ్వానించుదాం దేవుని యొక్క అమూల్యమైన మాటలు విన్నా ఎవరు తిరగొద్దు అటు ఇటు ఎవరు తిరగొద్దంటే పిల్లలు క్రమంగా కూర్చోండి ఆయన యొక్క వాక్యం సందేశం అయిపోయిన వెంటనే మనము ఇక్కడి నుంచి సెలవు తీసుకోబోతున్నాం ప్రభుకి మహిమ కలుగునుగాక. ఇలాంటి కార్యక్రమాలు ఒక రకంగా కత్తిమీద సాము లాంటివే. ఎందుకంటే మనం సమయానికి చేరలేము, వచ్చిన తర్వాత సమయం సరిపోదు, రిస్ట్రిక్షన్స్ ఫలానా టైంకి ఇక్కడ క్లోజ్ చేయాలి, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఎక్కువసేపు నేను మాట్లాడాను. దైవజనులు పాస్టర్ రమేష్, జోసెఫ్ రమేష్ గారికి, దైవజనురాలకి, మరొకసారి చేరి వచ్చిన పెద్దమ్మ గారు షాలిమరాని అమ్మగారికి, మిగిలిన సేవకులందరికీ వందనాలు తెలియజేస్తూ
విశ్వాసులందరికీ కూడా వందనాలు. కల్వరీ వర్షిప్ సెంటర్ సంఘ సభ్యులందరికీ ప్రత్యేకమైన వందనాలు. స్తోత్రం చెబుదాం. దేవుని యొక్క వాక్యాన్ని నేరుగా చదువుకుందాం ప్రియులారా. ఈరోజు ఒక ప్రాముఖ్యమైన మాట. ఇవాళ ఎందుకు ఈ కార్యక్రమం పెట్టారంటే కుమార్తె పుట్టినరోజు. మేఘనా గ్లోరీ 12 వసంతాలు దాటి 13లో అడుగెడుతోంది. చాలా ప్రాముఖ్యమైన సమయం. ఇవాన్స్ అనేటువంటి ఒక సహోదరి, హెలినా ఇవాన్స్ అనేటువంటి ఒక యవ్వనస్తురాలు 14 సంవత్సరాల వయసులో ప్రభు అయిన యేసు క్రీస్తుని స్వరక్షకుడిగా అంగీకరించింది. 22 సంవత్సరాల ప్రాయంలో ప్రభు పిలుచుకున్నాడు. అయితే ప్రపంచంలో ఆమె తెలియని వారు లేరు. స్తోత్రం చెప్తారా? అంటే దాని యొక్క అర్థం ఏంటి? మనం ఎంతకాలం భూమి మీద ఉన్నామనేది కాదు, ఎంతగా ప్రభు కోసం బ్రతికామనేది ప్రాముఖ్యం. ఒక ప్రాముఖ్యమైనటువంటి సంగతి ఏంటంటే ప్రియులారా, మనము ఆలోచన చేస్తున్నప్పుడు పెద్దోళ్ళు మాట అన్నారు, కాకై కలకాలం బ్రతికే కంటే హంసై 6 నెలలు బ్రతికితే చాలట. ఇదేంటి పాస్టర్ గారు ఇలా చెప్తున్నారు అనుకోవద్దు. మనం బ్రతికినంత కాలం యేసయ్య ఆపరేటరు, సింగరు అన్నీ 2 బాబుల్ని ఇచ్చాడు. ఈ మధ్య వాళ్ళ ఊరు వెళ్ళిపోయింది, అక్కడ జాబ్ వచ్చింది, అక్కడ జాయిన్ అయిపోయింది. స్తోత్రం చెప్పండి. విజయవాడ వెళ్ళిపోయారు. మోజెస్ చౌదరి గారి సంఘంలో సభ్యులు వారు. వాళ్ళ ఆయన కూడా ఇంగ్లీష్ వర్షిప్ నడిపిస్తాడు అక్కడ మరణాత విశ్వాస సమాజంలో. కాబట్టి ప్రభు కృపను బట్టి నేను ఆయన ఎంత ఆనందిస్తున్నాను. చిన్ననాటి నుండి మేము ప్రభు కోసమే పనిచేయాలని ఆ తీర్మానంతో నా భార్య నేను వచ్చినప్పుడు అందులమైన మమ్మల్ని ప్రభు దీవించి సకలాంగులైనటువంటి పిల్లల్ని ఇచ్చి అనేక మంది కళ్ళు వెలిగించడానికి మమ్మల్ని వాడుకుంటున్నాడు. స్తోత్రం చెప్పండి. ఎంతమంది జీవితాలు వెలిగించడానికి ఒక చిన్న సాధనాలుగా మమ్మల్ని వాడుకుంటూ వచ్చాడు. ఎంతోమంది కన్నులు తెరవబడ్డాయి, మనోనేత్రాలు వెలిగించబడ్డాయి. కన్నులు తెరవబడ్డాయని భూ సంబంధంగా మాట్లాడకండి. నేను ఒకసారి పాస్టర్ గారిగా ఉన్నాను. సేవ ప్రారంభించిన తొలి దినాలు నేను ఒక టౌన్లో సేవ చేస్తూ ఉండేవాడిని. కంచరపాలెం కపరాడులో ఉంటున్నాం. ఒక రాత్రి 11 గంటలప్పుడు నేను కొండ మీదకి ఎక్కుతున్నాను స్టిక్ పట్టుకొని. ఒక్కడనే వెళుతున్నప్పుడు 2 సహోదరులు వాళ్ళు చక్కగా ఎక్కడికో సహవాసానికి వెళ్ళి ప్రార్థన కోటానికి వెళ్ళి వస్తున్నారు. నేను పరిచర్య ముగించుకొని వెళ్తున్నాను. వెళుతూ ఉన్నప్పుడు వాళ్ళిద్దరూ నన్ను ఫాలో అవుతున్న నాకు సువార్త వినబడాలని వాళ్ళు మాట్లాడుకుంటున్నట్టు సువార్త ప్రకటిస్తున్నారు. వాళ్ళు ఉన్నట్టుండి, బ్రదర్ మీ పేరేం పేరు అన్నారు. నా పేరు జోసెఫ్. మూర్తి అమ్మ అన్నాను. అని అంటే బ్రదర్ యేసు ప్రభు నమ్ముకోండి కళ్ళు వస్తాయి అన్నారు. అనగానే అలాగా అమ్మా అన్నాను. అవును బాబు, మీరు యేసు ప్రభు నమ్ముకోండి, మీరు ఎక్కడికైనా చర్చికి వెళ్తున్నారా ఇంకా అడుగుతూ, లేకపోతే ఇక్కడ చర్చి ఉందిరండి, లేదా మా చర్చికి రండి అన్నారు. కొద్దిసేపు విని ఆ తర్వాత నవ్వుకొని, అమ్మా నేను ప్రభు సేవకుడిని అమ్మా, మంచి పని చేస్తున్నారు మీరని వారిని ఆ 11 గంటల సమయంలో దీవించాను. దేవునికి స్తోత్రం. కాబట్టి అహర్నిశలు దేవుని కొరకు ప్రయాసపడేవారు అదే పనిలో ఉంటారు. ఆయన భక్తులు మాట్లాడుకుంటూ ఉండడం అంట, యెహోవా